హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SOWJANYANV వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి సండే స్పెషల్ చికెన్ విత్ బిర్యానీ, వెజ్ బిర్యానీ. రైస్ కుక్కర్లో చేయ విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రైస్ కుక్కర్లో ఆయిల్ వేసాం, మీరు కూడా చూడవచ్చు ఫ్రెండ్స్. ఆయిల్ వేసాం, తర్వాత పేస్ట్ వేద్దాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ప్రియా ఇది చాలా ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇవ్వండి ఫ్రెండ్స్, వేస్తున్నా నేను. ప్యాకెట్ అంతా పడుతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ కొంచెం చికెన్లోకి వాడిన, మిగిలిన దీంట్లో వేస్తున్నా. ఓకే, మనం వచ్చేసి ఇంకా ఉంది ఫ్రెండ్స్. నేను దంచి పెట్టింది కూడా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ రోలు, ఇది రోలు. ఇదిగోండి ఫ్రెండ్స్ దంచి పెట్టిన. ఇది వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నా ఫ్రెండ్స్, 500 ఇది. దీంట్లో దంచి పెట్టేసా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి కొంచెం దంచి పెట్టేసా. ఇప్పుడు మనం చెక్కగంటతో తిప్పుకుందాం. రైస్ కుక్కర్కి ఎప్పుడైనా చెక్కే వాడాలి, స్టీల్ కానీ ఏదైనా వాడకూడదు. కొంచెం ఇది ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్, ఎర్రగా కొంచెం ఫ్రై అయితే అప్పుడు ముక్కలు వేసుకోవచ్చు మనం. కొంచెం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడే ఇది రెడ్ కలర్లోకి వచ్చినాక అప్పుడు వేయాలి ఫ్రెండ్స్. ముక్కలు వేయని సరే చక్కగా అంటే వాడాలి ఎప్పుడైనా సరే. ఓకే ఫ్రెండ్స్, నేను బిర్యానీకి సంబంధించిన ఆకు ఇవన్నీ ఉదయాన్నే నానబెట్టేస్తా, వీటిని వడగట్టేస్తా. మనం బిర్యానీ ఆకు వేస్తున్నాం ఫ్రెండ్స్, చూడండి. ఇంకో లాస్ట్లో ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ తెచ్చుకుందాం. ఓకే, ఇవి ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్. వచ్చేసి ఆనియన్ ముక్కలు వేస్తున్నా. అని పచ్చిమిర్చి వేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా బారుగా చిలకల్లా కోసిన నేను చూడండి వీటిని వేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి బీట్రూట్ ముక్కలు ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి, అప్పుడు మంచిగా ఫ్రై అయిపోతాయి.
చూడండి ఫ్రెండ్స్, ఇది వేస్తున్నప్పుడు. అండ్ క్యారెట్ ముక్కలు ఇలా రౌండ్గా ఇలా కోసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. మళ్ళీ మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 4 ముక్కలు అయితే సరిపోతాయి, ఎందుకంటే రైస్ మెత్తగా కాకుండా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బంగాళదుంప ఇంకోండి ముక్కలు వేయాలి. బంగాళదుంప ముక్కలు అండ్ ఫైనల్లీ బీన్స్ ముక్కలు. బీన్స్ ముక్క ఒక 10 నిమిషాల తర్వాత ఈ ఫ్రై అయిపోయినాక మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈలోపు మనం మూత పెట్టేద్దాం. ఒకసారి తిప్పేసి మూత పెట్టేస్తాం. పక్క చికెన్ చేస్తున్నా ఫ్రెండ్స్, చూడొచ్చు. పులుసులాగా మరి సూప్ అయితే బాగుంటుందని కొంచెం రైస్లోకి ఇలా చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి సూపు ఇప్పుడే అవుతుంది ఫ్రెండ్స్, ఇంకా కాల అవుతుంది. ఇంకా రెండు నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేస్తున్నాం. చూడండి ఎంత బాగా ముక్క ఫ్రై అయింది, మీరు కూడా చూడవచ్చు. చాలా మంచిగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, మంచిగా ఇలా ఎర్రగా. ఇంకా మనం వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ వచ్చేసి నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ పెట్టా ఫ్రెండ్స్. అంటే 2 గ్లాసుల రైస్ అయితే 4 గ్లాసులు వాటర్ పెట్టుకోవాలి. 1.5 రైస్ అయితే 3 పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వాటర్. అలా కొలతది. ముక్కలు ఉన్నాయిలే అని రైస్కి వాటర్ ఎక్కువ పోయకూడదు ఫ్రెండ్స్. అవసరంలా సరిపోద్ది. దీని రైస్కి తగ్గట్టు సరిపడి పోయాలి. అవును ఫ్రెండ్స్, నేను పోస్తున్నా. నేను 2 గ్లాసులు రైస్ పెట్టుకున్నా కాబట్టి 4 గ్లాసులు వాటర్ పోయాలి. చూడండి, మీరు కూడా చూడవచ్చు. 1 2 3 అండ్ ఫైనల్లీ 4. పోసినాం ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం తిప్పుదాము. ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత దిద్దాం ఫ్రెండ్స్. కొంచెం బాయిల్ అయింది వాటరు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా చికెన్ అయిపోయింది. చూడండి మీరు కూడా, ఉప్పు చాలా బాగా ఉడికింది. మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్ పైన. చూడండి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. ఓకే, మనం ఫైనల్గా 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మూత. చూడండి ఎలా బాయిల్ అయిన వాటర్ పొంగుతున్నాయి ఫ్రెండ్స్.
ఇప్పుడు మనం రైస్ కడిగి పెట్టుకుందాం ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నా 2 కప్స్ చూపించా కదా ఫ్రెండ్స్. ఇవ్వండి 2 కప్స్, దీంట్లో 4 కప్స్ వాటర్ పోసాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా కడిగినాక ఇలా అయినాయి. ఇప్పుడు మనం రైస్ దీంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. స్విచ్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. కొన్నిసార్లు కరెంటు షాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. పాత రైస్ కుక్కర్లతో అయితే జాగ్రత్తగా ఉండాలి. మాది కొత్త రైస్ కుక్కరే, ప్రెస్టేజ్ మాది వచ్చేసి. ఎవరికైనా సరే, బ్యాచిలర్స్కైనా ఎవరికైనా సరే, బిర్యానీ చేయడం రాని వాళ్ళు ఎవరైనా సరే సరిపడా పాల ప్రకారం పెట్టుకుంటే రైస్ కుక్కర్లో చాలా సులువుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా సరే, రాని వాళ్ళు ఎవరైనా సరే చాలా చాలా సులువుగా చేయవచ్చు ఫ్రెండ్స్. గ్యాస్ మీద అంటే అంత త్వరగా రాదు, చాలామందికి అడుగంటిద్ది అంటారు. ఈ రైస్ కుక్కర్ అంటే సరిపడ వాటర్ అవన్నీ పెట్టుకుంటే, రైస్ పెట్టేసుకొని మంచిగా వాటర్ పోసుకుంటే అదే ఉడికేస్తుంది ఫ్రెండ్స్. సరిపడ వాటర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, అంతే, మెయిన్ అదే ఇంపార్టెంట్. ఓకే, మనం రైస్ వేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ మీకు ఉడికిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా బిర్యానీ రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, అంత పొలుగ్గా ఉంది, చూపిస్తాను మీకు. రైస్ సరిపడ పెట్టుకోవడం వల్ల ఇలా పొలుగ్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా పడుతుందో. అదే రైస్ ఎక్కువైనా కానీ మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ కూడా రెడీ అయింది, మీరు చూసారు కదా ఇందాకలా. ఇంకా ఆనియన్స్వి తినడానికి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోస్ని మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియోస్ని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.